బీజేపీ ఏమో ఇక అది ఎక్కడున్నదో ఏమైందో అధ్యక్షుడిని పెట్టుకోలేక 6 నెలల 9 నెలలు అయిందా అప్పటి నుంచి తనఖ చేస్తాను. వాళ్ళు ఏం చేయాలన్నా టీఆర్ఎస్ని బతికించాలన్నా కాంగ్రెస్ని బతికించాలనే దగ్గర వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ని బతికించాలనుకుంటే ఒక రకంగా ఒక కార్యాచరణ ఉంటుంది బీజేపీకి, కాంగ్రెస్ని బతికించాలంటే ఒక కార్యాచరణ ఉంటుంది. ఇది చేర్చుకోలేని గందరగోళ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధ్యక్షుడినే నియామకం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అధ్యక్షుడు నియామకం అయిందనుకో, ఇప్పుడు మన ముందున్నది ఎవరు, ఈటల రాజేందర్ అధ్యక్షుని చేస్తే టీఆర్ఎస్ని చంపాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన మీద టీఆర్ఎస్ మీద కోపం ఉంటుంది, పగ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. అది అధిష్టానం చెప్పిన ఆయన ఇంకోటి వినడు. మరి కాంగ్రెస్ని బతికించాలనుకుంటే దానికి తగ్గోడే కావాలా, అంతే కదా. టీఆర్ఎస్ని బతికించాలనుకుంటే దానికి తగ్గోడే కావాలి. ఈ సంక్లిష్టమైన పరిస్థితులలో బీజేపీ తేల్చుకోలేకపోతున్నది, ఆర్ఎస్ఎస్ తేల్చుకోలేకపోతున్నది. అది వాళ్ళ పరిస్థితి. ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యం, ప్రజల్లో ఇంకెవరున్నారు మరి. కాబట్టి సరే గెలిచిన తర్వాత బాడు, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెసే ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటారా ఉండరా. ఎందుకంటే సర్పంచ్లకు అయితే బీ ఫామ్లు ఉండవు, అంతే ఏముంటుంది, వాడికి బడ్జెట్ కావాలి. ఎమ్మెల్యేలే ఉండలేరు. ఇక బీ ఫామ్ లేని సర్పంచ్లు ఉంటారా, బీ ఫామ్ లేని అదే ఎంపీటీసీలు వీళ్ళందరూ ఏముంటుంది ఆడ. కాబట్టి రేపు రాబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా చూసినప్పుడు, ఎన్నికల దృష్ట్యా చూసినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇది చాలా బలాన్నే ఇస్తుంది, టీఆర్ఎస్కి చాలా బలాన్నే ఇస్తుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇంత రోజుకి దాదాపుగా ఆయన 50 నుంచి 100 ఫోన్లు చేస్తున్నాడు, అదే పనిగా. అంతే, మిగతా లీడర్లకు కూడా మొత్తం అదే పని, అన్ని సన్నాహక మీటింగ్లు, అదే ప్లాన్లో కార్యాచరణలో ఉన్నారు వాళ్ళు, వేరే లేనే లేదు ఇక. కాబట్టి ఇంత పట్టుదలతోటి చేయడం అనేది నేను అనుకుంటా మొత్తంగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో. ఇప్పుడు ఈ సమావేశం సక్సెస్ అయిన తర్వాత బయటకు వెళ్తాడా మాస్టారు? ఇక ఆయన మొదటి నుంచి అంతే ఆయన పద్ధతిలోనే ఉంటాడు. కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే లేడా, ఇక ఇప్పుడు ఉంటాడా? ఆయన పద్ధతిలోనే ఆయన ఉంటాడు. ఆయన ఎవ్వడు చెప్పిన అయినాడు, ఎప్పుడైనా ఆయనకు తోస్తే తప్ప. ఇది ఆయన కలిసి వచ్చిన అవకాశం. ఇప్పుడు 15 నెలల కాంగ్రెస్ పాలన కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ రాజకీయ జీవితం మొత్తాన్ని మీటింగ్ మార్చేస్తుందా? అది కూడా ఎంతో కొంతవరకు ఉంటుందేమో, ఆర్ ఇమీడియట్ వచ్చే ఎలక్షన్స్కి ఉపయోగపడుతుందేమో ఖచ్చితంగా. కానీ అల్టిమేట్గా వీళ్ళు రాబోయే రోజుల్లో మళ్ళీ పవర్లోకి రావాలని చేయాల్సిన పనులు అయితే చేయాల్సిందే కదా. అంటే మీటింగ్ మీద డిపెండ్ అవ్వలేము కదా. అంటే ఒకసారి ఒక ఊపు వస్తే దాన్ని స్టెప్ వస్తే నిలబెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, ఫస్ట్ ఓటమి అసెంబ్లీ ఎన్నికల్లో, రెండవ ఓటమి కాదు, అది చావు దెబ్బ. అవును, ఒక్క పార్లమెంటు గెలవకపోవడం అనేది ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న కాడ సొంత నియోజకవర్గం, కేసీఆర్ సొంత నియోజకవర్గం ఉన్న ఎంపీ సీటు కూడా దక్కించుకోకపోవడం అనేది చావు దెబ్బ. అంటే ఓటమి, చావు దెబ్బ రెండు గండాల నుంచి ఇవాళ బయటపడడానికి ఒక కలిసి వచ్చే అవకాశం టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఏప్రిల్ 27. దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు బయటపడాలి అనే దానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో నేను అనుకుంటా ఇప్పుడు మామూలుగా సరే వాళ్ళు చెప్పిన 25 లక్షలు, 12,000 ఎకరాలు, 1,200 ఎకరాలు ఇదంతా పక్కన పెట్టినా కానీ ఒక 5 లక్షల జనం వచ్చిండ్రంటే, ఒక దగ్గర గుమిగూడిండ్రంటే, ఒక ప్రాంతాల్లో గుమిగూడిండ్రంటే అది 10 లక్షలు అంటారా, 20 అంటారా, 50 అంటారా, ఎన్నైనా అనుకోవచ్చు. పెద్ద ఫిగరే కదా అది. ఖచ్చితంగా మీరు చూడండి, ఏప్రిల్ రేపు 20వ తేదీ నుంచి ఇక త్వరలో మొత్తం నేషనల్ హైవేలు, R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు, పట్టణాలన్నీ కూడా గులాబీమయమైపోతాయి. అంత పెద్ద ఎత్తున వాళ్ళు అసలు ఇక ఏదో అంటారు చూడు, నమూనా భవిష్యత్ అన్నట్లు అట్లా ఫ్లేవర్ అట్లా తీసుకొస్తారు. అరే ఇప్పుడు చూడాలి, ఎక్కడ చూసినా కానీ ఇప్పటికే కనపడుతున్నాయి, హైదరాబాద్లోనే కనపడుతున్నాయి. నేను ఇప్పుడు వస్తుంటే చూసిన దాసోత్సవం ఖైరతాబాద్ లెక్కనో ఇంకెక్కడెక్కడో చూస్తూ ఉన్నాం. ప్రతి చోట వాళ్ళు పెడుతూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ ఇప్పుడు కనుక వీళ్ళు మేల్కొనకపోతే ఇది చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది.
వాళ్ళు ప్రజల్లో పోయినా పథకాలు అమలు చేయడంలో ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే, లేకపోతే అధికారులు తోటి పని చేయించకపోతే అసలు ఎప్పుడు పని చేస్తాడు? ఎవడ పని చేస్తాడా అసలు? కాబట్టి సరే, నేను మనమనుడు కాదు, ఆఖరి సాక్షాత్తు ముఖ్యమంత్రి సిఎల్పి సమావేశం పెట్టి ఆయనే ఆవేదన చెప్పుకోవాల్సి వచ్చింది. అరే మనం అమలు చేసి, మనం ఏదైతే డబ్బులు అప్పులు చేసి మచారం చేసి అమలు చేసే పథకాలు మనం చెప్పుకోలేకపోతున్నాము, ప్రజల్లో పోలేకపోతున్నాం అని ఆయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి పరిస్థితులలో ఈ రోజున్న ఈ రాజకీయ ఈ సంక్షోభంలో ఏదైతే ఉందో, ఖచ్చితంగా వాళ్ళైతే నేను అనుకోవడం జనం పెద్ద ఎత్తున వస్తారు, జన సమీకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది, అంగోర్పాటు జరుగుతుంది. అందరి తర్వాత అరే మీడియా కానీ అందరు కూడా అరే ఏమో అనుకున్నావు, ఏమో అయింది అని అంటారు. కానీ మీరు అన్నట్టు ఇది ఒక్కరోజు భాగవతం అయితే మాత్రం ఏదో ఒక్క పూట పండగకి ఏదో ముతిమీసాలు కొరుకున్నట్టు కాకుండా, మీరు అన్నట్టు కేసీఆర్ జనంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద ఆయన కొట్లాడి రాము అనే ఆయన పక్కన పెట్టి ఇవన్నీ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఏ గారు, థ్యాంక్ యూ. సో చూద్దాం మరి బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేడుకలు ఎంత గ్రాండ్గా చేస్తారు. అసలు ఇది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ అంటే ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలే, రజతోత్సవ వేడుకలే. అసలు బీఆర్ఎస్ ఎక్కడిది అన్న క్వశ్చన్. సో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, లోపల ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి దీని మీద వాళ్ళు ఏమైనా నిర్ణయాన్ని పునరాలోచించుకుంటారా అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.